రేపటా వివాహ వేదికపై పందిరి కొరకు లేత మృదువైన ఆకులతో అల్లబడిన పోక చెక్కలు. ఆ పందిరినందు ధీరుడైన యువకుడు వచ్చేనే. అతనికి నారసింహ, మాధవ, గోవిందను నామములు కలవే. స్వప్నమున ఆతనిని కనుగొంటినే సఖీ, కనుగొంటినే. పెండ్లి ముహూర్తము మరునాడు అని నిర్ణయింపబడినది అని గోదాదేవి చెలితో చెప్తున్నది. వివాహ వేదిక పైన పందిరి కొరకు పోక చెక్కలు, లేత మృదువైన ఆకులు అల్లబడినవి. ఒక ధీరుడైన యువకుడు పందిరిలోనికి ప్రవేశించను. అతనికి నారసింహ, మాధవ, గోవింద అని కూడా నామములు కలవు. తన స్వప్నములో ఆ యువకుని చూశానని గోదమ్మ చెప్తున్నది.